హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మెడికల్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కంగనా రనౌత్ నటించినటువంటి భారత భాగ్య విధాత. ఈ మూవీని 2008లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన సమయంలో ముంబైలో ఉన్నటువంటి కామా హాస్పిటల్ ఏం జరిగిందో ఆ సంఘటనను బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే నర్సుగా వర్క్ చేస్తున్నటువంటి గీత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ఉంటుంది. నిజానికి ఒక ఇన్స్పెక్టర్ ఒక సాక్ష్యం చెప్పించడం కోసం గీతను అక్కడికి పిలిపించి ఉంటాడు. గీత ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, ఖచ్చితంగా నేను హాస్పిటల్లో ఏం జరిగిందో దానికి సంబంధించి సాక్ష్యం చెప్తాను సార్, నేను ఒక్కదాన్నే కాదు మా హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులందరూ కూడా సాక్ష్యం చెప్తారు అని అంటూ ఉంటుంది. దానికి ఆ ఇన్స్పెక్టర్ వెంటనే గీతను చూసి, చూడమ్మా, నీతో పాటు మీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సులందరూ కూడా భయపడిపోయి సాక్ష్యం చెప్పడం కోసం ముందుకు రాలేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్తావా సాక్ష్యం అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ గీత మాత్రం చాలా ధైర్యంగా ఇన్స్పెక్టర్ ని చూసి, సరే సార్, వాళ్ళెవరో చెప్పకపోయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా ఆ రోజు హాస్పిటల్ ఏం జరిగిందో అదంతా కూడా కోర్టులో చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తన హస్బెండ్ కి మరియు తన మదర్ కి చెప్పడంతో వాళ్ళు వెంటనే గీతను చూసి, మీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదు కదా, ఎందుకంటే వాళ్ళు చాలా డేంజరస్ అయిన వ్యక్తులు, వాళ్ళతో మనకెందుకు, మనం ఒక మధ్య తరగతి వాళ్ళము, నీ కూతురు కూడా ఒంటరిగా స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తే నీ కూతురునైనా వాళ్ళు టార్గెట్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి గీత కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ మళ్ళీ గీతాకి ఫోన్ చేసి, రేపు కోర్టులో సాక్ష్యం చెప్పడం కోసం వస్తున్నావు కదమ్మా అని అంటూ ఉంటాడు. గీత వెంటనే ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ, సార్, నా హస్బెండ్ మరియు మా అమ్మ ఇద్దరూ కూడా నన్ను చాలా భయపెడుతున్నారు, అందుకే నేను సాక్ష్యం చెప్పడం కోసం రాలేను అంటూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, చూడమ్మా, ఎవరో కూడా సాక్ష్యం చెప్పడం కోసం ముందుకు రావడం లేదు, నువ్వు కూడా సాక్ష్యం చెప్పడం కోసం కోర్టుకు రాలేదు అంటే ఆ కిల్లర్ ఖచ్చితంగా జైల్లోనే ఉంటూ మన బిర్యానీ తింటూ బ్రతుకుతూ ఉంటాడు, అతనికి శిక్ష పడాలి అంటే నువ్వు కోర్టుకు రావాలి అని ఉంటాడు. ఇక్కడే స్టోరీ 2003కి గతానికి వెళ్తుంది. అప్పట్లో గీత ముంబైలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ ఒక నర్సుకి నోటీసులు ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈ నర్స్ ప్రోటోకాల్ ని ఫాలో అవ్వకుండా ఒక పేషెంట్ కి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఉంటుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఈ నర్స్ కి నోటీసులు ఇచ్చి ఉండడంతో ఆ విషయం తెలుసుకున్న గీత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఇది ప్రోటోకాల్ ని ఫాలో అయ్యే టైం కాదు, ఆ పేషెంట్ కి అర్జెంట్ గా ఉండడం వల్లనే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాల్సి వచ్చింది, అంతే తప్ప ఇందులో ప్రోటోకాల్ ని అతిక్రమించడం ఏమీ కాదు, తనకు ఆ నోటీసులు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నర్సులందరూ కూడా ఆ తర్వాత వెళ్లి డ్యూటీ చేసుకుంటూ ఉంటారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో అన్ని డిపార్ట్మెంట్ల పేషెంట్లు కూడా అక్కడే ఉండడంతో చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ పేషెంట్ చాలా ఆందోళనలో ఉంటూ టాబ్లెట్స్ తీసుకుపోవడంతో అది గమనించినటువంటి గీత వెంటనే తన దగ్గరికి వెళ్లి 2 టాబ్లెట్స్ రాసిచ్చి, ఈ టాబ్లెట్స్ తీసుకోండి, అంతా నయం అవుతుంది అని అంటూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ హస్బెండ్ వెంటనే ముందుకు వచ్చి గీతాను చూసి, ఏంటి నువ్వేదో పెద్ద డాక్టర్ లాగా పోజు కొడుతున్నావు, నువ్వు కేవలం నర్సు మాత్రమే, నర్సులాగా ఉండు, నా వైఫ్ కి డాక్టర్ మెడిసిన్ రాయిస్తే ఆ మెడిసిన్ ని తీసుకుని వస్తాను అంటూ ఉంటాడు. దాంతో గీత వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ ని పిలిచి ఆ పేషెంట్ కి మెడిసిన్ రాసి ఇవ్వండి అని అంటుంది. కానీ ఆ జూనియర్ డాక్టర్ మాత్రం మెడిసిన్ రాయడం కోసం భయపడతాడు. గీత అది గమనించి వెంటనే సీనియర్ డాక్టర్ కి ఫోన్ చేయడంతో గీత ఇంతకు ముందు ఏ టాబ్లెట్స్ ఇచ్చిందో సేమ్ అదే 2 టాబ్లెట్స్ ని కూడా వేసుకోమని సీనియర్ డాక్టర్ చెప్తాడు. అంటే నిజానికి గీత గత 13 సంవత్సరాల నుంచి కూడా నర్సుగా వర్క్ చేస్తూ ఉండడంతో తనకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అందుకే తన పేషెంట్స్ ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో గీతాకి తన హస్బెండ్ ఫోన్ చేసి, ఈ రోజు ఈవినింగ్ కొంచెం తొందరగా ఇంటికి రా, ఈ రోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, ఇంట్లో చిన్న పార్టీని ఏర్పాటు చేశాం, నువ్వు ఖచ్చితంగా త్వరగా రావాలి అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి గీత, ఖచ్చితంగా నేను డ్యూటీ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెంటనే వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ ఉంటుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో పేషెంట్లు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. గీత చాలా సీనియర్ నర్స్ కావడంతో అందరినీ కూడా చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత గీత బయలుదేరి రాబోతూ ఉండగా గీత సీనియర్ నర్సు వెంటనే గీత దగ్గరికి వచ్చి, నీ తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వాల్సినటువంటి నర్సు ఇంకా డ్యూటీకి రాలేదు, తన హస్బెండ్కి ఏదో బాగుండి తను ఈ రోజు డ్యూటీకి రావడం లేదంట, సో తన డ్యూటీని కూడా ఈ రోజు నువ్వే చెయ్యి అని అంటుంది. దాంతో గీత చేసేదేమి లేక వెంటనే తన హస్బెండ్కి ఫోన్ చేసి, నేను ఈ రోజు ఇంటికి రావడం కుదరదు, నాకు డ్యూటీ ఉంది అని అంటూ ఉంటుంది. కానీ గీత హస్బెండ్ మాత్రం, గీత నువ్వు మరీ నీ డ్యూటీని చాలా సిన్సియర్గా చేస్తున్నావు, మరీ అంత సిన్సియర్గా చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు.
గీత మాత్రం నేను డ్యూటీలో ఉన్నప్పుడు సిన్సియర్గానే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ పెట్టి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ డ్యూటీ అయిన తర్వాత గీత ఇంటికి వెళ్ళగా తన హస్బెండ్ గీతను చూసి, నిన్న రాత్రి నువ్వు ఇంటికి రాలేదు కదా, మీ అమ్మ కోపంగా ఉంది, మీ అమ్మని నువ్వే ఒప్పించాలి అని అంటూ ఉంటాడు. గీత వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్ళి తన కూతురిని రెడీ చేస్తూ, నిన్న అమ్మమ్మ దగ్గర వదిలిపెడతాను, అక్కడ జాగ్రత్తగా చదువుకోని అంటూ ఉంటుంది. ఆ తర్వాత గీత వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, అమ్మ నిన్న నిజంగా చాలా ఎక్కువ వర్క్ ఉండి రాలేకపోయాను అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి గీత మదర్ గీతను చూసి, నువ్వు నీ డ్యూటీని మరీ సిన్సియర్గా చేస్తున్నావు, నీ డ్యూటీ ఏవలో పడి నువ్వు కుటుంబానికి కూడా ఎక్కువ సమయం ఇవ్వడం లేదు, నువ్వు కేవలం నర్సువే కదా, మరీ ఎందుకు అంత సిన్సియర్గా డ్యూటీని చేస్తూ ఉంటావు, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్న గీత వెంటనే చాలా బాధపడుతూ తన మదర్ని చూసి, అమ్మ ఇంట్లోని వాళ్ళే నా వృత్తికి గౌరవం ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎందుకు నా వృత్తికి గౌరవం ఇస్తారు, ప్లీజ్ నేను చేసే పనిని మాత్రం నేను ఇదే విధంగా చేస్తాను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో గీత మదర్ గీతాని చూసి, నాకెందుకు ఈరోజు ఎడం కన్ను కొట్టుకుంటుంది, ఏదో చెడు జరగబోయే ప్రమాదం ఉంది, కనీసం ఈ ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది. అయితే గీత మాత్రం అలా ఏం కాదమ్మా, నువ్వేం భయపడకు అని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోతుంది. మరోపక్క గీత ఇంట్లో గీత చేసేటటువంటి పనిని ఏ విధంగా తక్కువగా మాట్లాడతారో సేమ్ అదే విధంగా గీత కొలీగ్స్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళని చూసి మాట్లాడుతూ, నువ్వెందుకు అంత సిన్సియర్గా డ్యూటీ చేయాలని చెప్పి హాస్పిటల్కి ముందుగా వెళ్ళిపోతూ ఉంటావు, నువ్వు కేవలం నర్సువే కదా, నువ్వు లేట్గా వెళితే పేషెంట్లకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు, డాక్టర్ లేట్గానే వస్తే వాళ్ళకి ప్రమాదం, నర్సు లేట్గా వస్తే ఏం ప్రమాదం లేదు అని అంటూ ఉంటారు. కుటుంబ సభ్యులే వాళ్ళతో ఆ విధంగా మాట్లాడుతూ ఉండడంతో నర్సుగా చేస్తున్నటువంటి వీళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఇంట్లోని వాళ్ళు మాటలను పట్టించుకోకుండా వాళ్ళు మాత్రం డ్యూటీ చేయాలి అని చెప్పి టయానికి హాస్పిటల్కి వచ్చి డ్యూటీ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఉన్న సమయంలో సడన్ గా హాస్పిటల్ పక్కన టపాసు పేల్చినట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో వాళ్ళు ఇండియా మ్యాచ్ గెలిచినట్లుగా ఉంది, అందుకే టపాసులు పేల్చినట్లుగా ఉన్నారు అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో గీతాకి తన హస్బెండ్ ఫోన్ చేసి, ముంబైలో చాలా చోట్ల ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు కాబట్టి నువ్వు వెంటనే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసి అని అంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న గీత వెంటనే హాస్పిటల్ నుంచి కొంచెం బయటికి రాగా అప్పుడే హాస్పిటల్ దగ్గరికి చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఈ తీవ్రవాదులు హాస్పిటల్ పక్కనే షూట్అవుట్ చేసి ఉండడంతో అక్కడ నుంచి ప్రజలందరూ కూడా భయపడిపోయి పారిపోతూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఈ హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటారు. దాంతో గీత వెంటనే హాస్పిటల్ లోపలికి వెళ్ళి హాస్పిటల్ లోపల ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్క పెట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏ ప్లేస్ లోకి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తూ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం గీతను చూసి, మనం ఏం పని చేసినా ప్రోటోకాల్ ప్రకారమే చెయ్యాలి అంటూ తను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ బయట చాలా మంది అప్పటికే పోలీసులకు ఫోన్ చేస్తూ ఉండడంతో తన ఫోన్ మాత్రం పోలీసులకు కలవకుండా ఉంటుంది. అది చూసినటువంటి గీత వెంటనే డాక్టర్ ని చూసి, ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలో కూడా ప్రోటోకాల్ ఏమిటి మేడం అని అంటూ ఉంటుంది. దానికి ఆ డాక్టర్ గీతని తిడుతూ ఉంటుంది. కానీ గీత మాత్రం ఏమీ పట్టించుకోకుండా కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా కాపాడాలి అని ఒక ప్లేస్ లోకి తీసుకుని వెళ్ళడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్ అందరినీ కూడా ఒక ప్లేస్ లోకి తీసుకుని వెళ్ళి హాస్పిటల్ కి తాళా వేద్దామని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పటికే బయట నుంచి చాలా మంది కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటారు. దాంతో గీత వెంటనే గేట్ దగ్గరికి వెళ్ళి బయట నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్ళిపోయి గేట్ ని క్లోజ్ చేస్తుంది. ఆ వెంటనే పేషెంట్స్ అందరినీ కూడా ఒక ప్లేస్ కి మార్చేస్తూ ఉంటారు. అదే సమయంలో గీత వాళ్ళ హెడ్ నర్స్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే టెర్రరిస్టులు షూట్అవుట్ చేస్తున్నారు అని తెలుసుకున్నటువంటి హెడ్ నర్స్ వెంటనే ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడ హాస్పిటల్ దగ్గరికి రమ్మంటారు అని చెప్పి హెడ్ నర్స్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఆ తర్వాత గీత వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, మీరు వెంటనే ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళండి, బయట తీవ్రవాదులు వచ్చినట్లుగా ఉన్నారు, ఆ ఎమర్జెన్సీ రూమ్లోకి అయితే ఎవరూ రారు అని చెప్పడంతో డాక్టర్ వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత గీత మరియు తన కొలీగ్స్ అందరూ కూడా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా అదే హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక సురక్షితమైనటువంటి రూమ్లోకి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ సమయంలో గీతతో పాటు వర్క్ చేస్తున్నటువంటి నర్సులు అందరూ కూడా భయపడుతూ ఉంటారు. గీత మాత్రం వాళ్ళందరినీ చూసి వాళ్ళకి ధైర్యం చెప్తూ, ఈ సమయంలో మనం భయపడితే పని అవ్వదు, ఎలాగైనా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ కూడా ఆపేయాలి, అప్పుడే టెర్రరిస్టులకి హాస్పిటల్లో ఎవరూ లేరు అన్న విషయం తెలుస్తుంది, లేదంటే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది అని హాస్పిటల్ లైట్స్ అన్నీ కూడా ఆపేసి హాస్పిటల్లోకి రాకుండా ఉండడం కోసం హాస్పిటల్కి ఉన్నటువంటి గేట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో గీత మరియు ఒక కానిస్టేబుల్ ఒక గేట్ ని క్లోజ్ చేసి గీత అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి టెర్రరిస్టులు వచ్చేస్తారు. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ని చంపేసి ఆ గేటు తలాలను పగలగొట్టుకుని మరి హాస్పిటల్ లోపలికి వచ్చేస్తారు. అలా హాస్పిటల్ లోపలికి వచ్చినటువంటి ఆ టెర్రరిస్టులు హాస్పిటల్లో ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా చంపాలి అని చెప్పి వాళ్ళని వెతుకుతూ వస్తూ ఉంటారు.
మరోపక్క ఈ నర్సులు అందరూ కూడా పేషెంట్స్ ని చాలా సీక్రెట్ రూమ్ లో దాచి ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి నర్సు అక్కడ ఉన్నటువంటి తల్లులందరినీ చూసి మీరు మీ పిల్లలకి కంటిన్యూస్ గా పాలు ఇస్తూనే ఉండండి, ఎందుకంటే టెర్రరిస్టులు మన హాస్పిటల్లోకి వచ్చేసారు, మనం ఎవరన్నా వాళ్ళ కంట పడ్డామంటే మనల్ని అందరినీ కూడా విచక్షణ రహితంగా కాల్చి చంపేస్తారు, కాబట్టి మీరు కంటిన్యూస్ గా మీ పిల్లలకి పాలు ఇస్తూ ఉండండి, దానివల్ల పిల్లలు ఏడవకుండా ఉంటారు అని చెప్పడంతో ఆ హాస్పిటల్లో ఉన్న తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లలకి కంటిన్యూస్ గా పాలు ఇస్తూనే ఉంటారు. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఒక లేడీకి పురుటి నొప్పులు ఎక్కువ అవుతూ ఉండడంతో అది గమనించినటువంటి గీత తనకి వెంటనే డెలివరీ చేయాలి, లేదంటే ఆ మహిళకి మరియు కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని గీత వెంటనే మరొక నర్సు సహాయంతో ఆ మహిళని ఎలాగైనా అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకుని వెళ్లి తనకు కానుపు చేయాలి అని అలా తీసుకుని వెళుతూ ఉంటుంది. మరోపక్క బయట ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ హాస్పిటల్లో ఎవరైనా దొరుకుతారేమో వాళ్ళని చంపాలి అని వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ఆ గీత పురుటి నొప్పులు వస్తున్నటువంటి మహిళని చాలా తెలివిగా ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత గీత అతి కష్టం మీద ఆ పురుటి నొప్పులు వస్తున్నటువంటి మహిళకి డెలివరీ చేస్తుంది. అప్పుడే గీతకి టెర్రరిస్టులు హాస్పిటల్లో ఉన్నటువంటి 6th ఫ్లోర్కి వెళ్ళారు అని తెలియడంతో వాళ్ళు అక్కడి నుంచి కిందకి రాకుండా ఉండడం కోసం హాస్పిటల్లో ఉన్నటువంటి లిఫ్ట్ని ఆపేస్తుంది. మెట్ల మార్గం నుంచి కిందకి రాకుండా ఉండడం కోసం మెట్ల మార్గానికి అడ్డంగా కుర్చీలు మరియు బల్లలో వేసి వాళ్ళని అక్కడి నుంచి కిందకి రాకుండా చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు కూడా టెర్రరిస్టులు పట్టుకోవడం కోసం హాస్పిటల్ దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటారు. అయితే ఈ పోలీసులకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల కంటే ఆ టెర్రరిస్టుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చాలా మోడర్న్ అన్న విషయం తెలియడంతో వాళ్ళు వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి ఇంకా ఎక్కువ ఫోర్స్ని రమ్మని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు. మరోపక్క టెర్రస్ మీద ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులకి వాళ్ళని కిందకి రానివ్వకుండా అక్కడ అడ్డు వేసి ఉండడంతో వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఆ టెర్రస్ మీద నుంచి పైపులు పట్టుకుని కిందకి వచ్చి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పోలీసులు హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకుంటారు. పోలీసులు వెంటనే హాస్పిటల్లో పేషెంట్స్ దాక్కుని ఉన్నటువంటి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఎటువంటి టెర్రరిస్టులు లేరు, మీరు ఇంకా బయటికి రావచ్చు అని చెప్పడంతో ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా బయటికి వస్తారు. అలా అందరూ కూడా బయటికి రావడంతో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే గీత మాత్రం ఆ తల్లి కూతురుని ఇద్దరిని కూడా కాపాడి తను ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుంచి బయటపడడంతో ఆ సిచ్యువేషన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ నర్సులు అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళగా వీళ్ళు తిరిగి వచ్చారు అని వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇంటికి తిరిగి రావాలి అని వాళ్ళు దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంటికి తిరిగి రావడంతో వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు చాలా మందిని కాపాడి ఉండడంతో ఇంతకుముందు ఎవరైతే వీళ్ళని మీరు కేవలం నర్సులే కదా, మీరు ఎందుకు డాక్టర్ లాగా ఫీల్ అవుతారు అంటూ కొంచెం హేళనగా మాట్లాడిన వాళ్ళే వీళ్ళందరినీ చూసి మిమ్మల్ని చూసి మాకు చాలా గర్వకారణంగా ఉంది అని అంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఈ నర్సులందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఈ దాడి గురించి ఎక్కడ మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు అని తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఇంత కష్టపడినందుకు 1 month శాలరీ బోనస్ గా ఇస్తారు. అయినప్పటికీ ఆ నర్సులు మాత్రం చాలా అప్సెట్ గా ఉంటారు. ఎందుకంటే బయట ఇంతమంది చనిపోయారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఈ హాస్పిటల్లో కూడా టెర్రరిస్టులు వచ్చారని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 450 మంది ఈ నర్సులందరూ కూడా కాపాడారు అని మీడియాలో ఎవరూ కూడా మాట్లాడుకోకుండా ఉంటారు. దాంతో ఆ నర్సులు చాలా అప్సెట్ అవుతూ ఉంటారు. అంటే ఆ నర్సులు మేము ఇంత మందిని కాపాడాం కదా, మా గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు ఏమిటి అని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఈ నర్సులకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో మీరందరూ కూడా ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది అని లెటర్ పంపించి ఉంటారు. దాన్ని చూసినటువంటి నర్సులందరూ కూడా ఎందుకు అనవసరంగా ఈ కేసుల్లో ఇరుక్కోవడం, మనం వెళ్ళి సాక్ష్యం చెప్పినా మనకు మిగిలేది ఏముంది, కనీసం ఒక్కరు కూడా మేము చేసినటువంటి త్యాగం గురించి గుర్తించడం లేదు, మేము చేసినటువంటి మంచి పని గురించి మాట్లాడడం లేదు అని మేము సాక్ష్యం చెప్పడం కోసం రాము అని అంటూ ఉంటారు. వాళ్ళు గీతను కూడా చూసి నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. అయితే గీత మాత్రం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాను అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇన్స్పెక్టర్ గీతకి ఫోన్ చేసి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా లేదమ్మా అని అడుగుతూ ఉండగా అప్పుడు గీత బాగా ఆలోచించుకుని తన అమ్మ మరియు తన హస్బెండ్ తనను భయపెడుతున్నప్పటికీ నేను స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తాను అని ఒప్పుకుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు గీత చాలా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కసబ్ని గుర్తిస్తుంది. కసబ్ని చూసినప్పుడు మాత్రం గీత చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అతను చాలా భయంకరంగా ఉండి ఉంటాడు. అదేవిధంగా తను అప్పటికే చాలా మందిని చంపి ఉండడంతో అతన్ని చూసినటువంటి గీత కొంచెం భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కసబ్కు ఉరిశిక్ష వేయడంతో అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ నర్సులు చూపించినటువంటి చొరవకి, వాళ్ళు చూపించినటువంటి ధైర్యానికి వాళ్ళలో ఉన్నటువంటి హెడ్ నర్స్కి అక్కడ అవార్డు ఇస్తూ ఉంటారు. అది చూసినటువంటి నర్సులు మాత్రం అసలు ఆ రోజు హెడ్ నర్స్ ఫోనే ఎత్తలేదు, అలాంటి తనకెందుకు అవార్డు ఇస్తున్నారు అని మనసులో అనుకుంటారు, కానీ పైకి మాత్రం పోనీలే మనలో ఎవరికన్నా అవార్డు వచ్చింది కదా అనుకుంటూ ఆనందపడుతూ ఉంటారు.
ఆ తర్వాత నర్సులందరూ కూడా గీతాను చూసి, గీత నువ్వేం బాధపడకు, ఒకరోజు ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఎవరైనా సినిమా తీస్తారు, ఆ సినిమాలో నీదే లీడ్ రోల్, ఎందుకంటే నువ్వే కదా మా అందరినీ కూడా ముందుండి నడిపించింది, ఖచ్చితంగా నీ క్యారెక్టర్ని హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తారు అని అంటూ ఉండడంతో వాళ్ళందరూ కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత గీత అప్పుడే డ్యూటీలో జాయిన్ అవుతున్నటువంటి నర్సుల్ని చూసి జీవితంలో ఏమీ చేయలేకపోతే నర్సుగా చేయవచ్చు అని అంటూ చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఆ పేషెంట్ దగ్గర ఉండి వాళ్ళ అవసరాలు తీర్చేది మనమే కదా. ఖచ్చితంగా మనల్ని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఖచ్చితంగా మన వర్క్ను మాత్రం ఎవరో తక్కువ చేసి మాట్లాడకూడదు. ఖచ్చితంగా మీరు వేసుకున్నటువంటి యూనిఫామ్కి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మాత్రం మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఆ బాధ్యతే నన్ను టెర్రరిస్టులు అటాక్ చేసిన సమయంలో హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా కాపాడడానికి నాకు ధైర్యం ఇచ్చింది. కాబట్టి మీరేం తక్కువ కాదు, అందరితో సమానమైన వాళ్ళే అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి నర్సులు అందరూ కూడా నిలబడి క్లాప్స్ కొడుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఇక్కడే మనకు నిజమైనటువంటి ఆ కామా హాస్పిటల్లో ఆ రోజు పేషెంట్స్ ని కాపాడినటువంటి నర్స్ ఫొటోస్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.